నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో నీ సిస్టంను బాగు చేసుకో, కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇన్నరా ఎప్పటికీ కోపతాపాలకు పోకుండా జర నిమ్మలంగానే మాట్లాడే ఈటెల రాజేందర్ కు గింతగానం కోపం ఎందుకు వచ్చిందో గాని కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే గరమైండు. మరి ఇప్పుడున్న రాజకీయాలకు నిమ్మలంగా ఉంటే నడవది, తిట్ల దండకం మొదలు పెడితేనే పెద్ద లీడర్ కావచ్చు అనే ఆలోచన ఉన్నదో ఏమో. సామాన్యంగా బూతులు జోలికే పోని ఈటెల రాజేందర్ ఇట్లా రువ్వడి పెంచిండంటే ఇట్లా రియాక్ట్ అయిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బగర్ సబ్జెక్టులో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడు అయ్యిండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఇన్నరా ఈటెల రాజేందర్ ను తిట్టేదానికి ప్రెస్ మీట్ పెట్టిండట. అంటే పార్టీ విధానాలు, ప్రజలకు జరిగిన అన్యాయాలు చెప్పేదానికి కాదు ప్రెస్ మీట్లు పెట్టేది. గిట్టని లీడర్లను తిట్టేదానికి కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు అన్నమాట. అందుకే బేవకూఫ్, మెంటల్, ఫాగల్ అని పొట్టు తిట్టుడు మొదలు పెట్టిండు. ఇట్లా తిట్టుడు సరిపోలేదని ఇంకేమన్నాడు ఈనుండ్రి. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. అట్లా చేస్తాడట. తిట్టే బూతులు సరిపోతలేవట, అందుకే నడి రోడ్డు మీద గుంజీలు తీయిస్తాడట. మరి ఈ వార్నింగ్ ని ఈటెల రాజేందర్ ఊకుంటాడో లేకుంటే ఇంకింత డోసు పెంచి తిడతాడో. జగ్గారెడ్డికి నాకు పోలికే లేదు అన్నట్టు మాట్లాడిండు. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు, కొట్లాడుతుంది దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదండి. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీని అనుకున్నా కానీ గిట్లా అనుకోని చెప్పలేదు. మళ్ళా దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఇగో గిట్లా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఈటెల రాజేందర్ కు నడుమ తిట్ల పోరాటం. ఇది ఇట్లనే పెరుగుకుంటా ఎందాక పోతుందో ఏమో గాని తెలంగాణలో బూతులతో రెచ్చగొట్టినట్టు మాట్లాడే లీడరే అసలైన నాయకులు అన్నట్టు చేస్తున్నారు. ఏందో ఏమో.